నర్మేట మండలంలో మానవత్వాన్ని చాటుకున్న కాంగ్రెస్ నేత నాగపురి కిరణ్ గౌడ్ ప్రమాదానికి గురైన బాధితుడికి 1,50,000 రూపాయల ఎల్ఓసి అందజేత. జనగామ జిల్లా నర్మేట మండలంలోని హన్మంతాపూర్ గ్రామానికి చెందిన శనిగరం మల్లేశం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. మల్లేశం కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించిన నాగపురి కిరణ్ గౌడ్ వెంటనే స్పందించి ప్రభుత్వ సహాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,50,000 రూపాయల విలువైన ఎల్ఓసి పత్రాన్ని బాధితుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆపత్కాలంలో తమను ఆదుకుని కొండంత అండగా నిలిచిన నాగపురి కిరణ్ గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ గౌడ్తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుంటామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. వాళ్ళంటారు సరిపోతుంది అంటారు. ఫస్ట్ చెప్తున్నా, కొంతమంది డబ్బు కట్టి అన్న డబ్బు కట్టినారు. నాకు బాగా అనిపిస్తుంది, నేను ఎంత కష్టపడి డబ్బు కడితే కదా మీరు డబ్బు ఏం కట్టారు. విలేజ్ ప్రెసిడెంట్ మార్చిరా దగ్గరికి మార్చిన అనుకుంటున్నాను. ఒక 2 కలెక్టర్ తీసుకోండి. వచ్చాం సార్, డిపార్ట్మెంట్ ఏందో ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ చూసిన వాళ్ళకి ఇచ్చేసి 9 రూమ్ తీసుకో. రూపాయి కాదు, నీవు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ నుంచి ఇరా నీకోసం వచ్చినా కదా. వీళ్ళు ఇచ్చింది నాకు 3 రోజులు హాలిడేస్. 3 రోజులు సెకండ్ సాటర్డే, సండే మన అంబేద్కర్ గారి జయంతి, ఒకటే రోజే తీసుకొచ్చినారు. అది అంతేనా? ఏం నేర్కొచ్చినా మేము ఉన్నాం, ఇంతమంది ఉన్నారు మన వాళ్ళు. ఎందుకు ఫీలింగ్ ఉంటుంది ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ పడతారు కదా, అందుకు మీరు హెల్ప్ చేసినందుకు ఆ ఫీలింగ్ సరిపోదు. సరిపోదు, ఇప్పుడు 1.5 సరిపోదు. నేను ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు 50 నుంచి 70,000 అవుతుంది. అయినా నువ్వు 1 రూపాయి కట్టకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. అయ్యో దేశ పార్లమెంట్లో ఏదైతే మహిళా బిల్లు డీలిమిటేషన్పై చర్చ జరుగుతున్న సందర్భంలో బీజేపీ ఎంపీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజనను భారత్ పాక్ విభజన సంబంధించిన వాటితో పోల్చడం నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టే. బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే బీజేపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఎంతైనా తెలంగాణ ప్రజలకున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనేది మామూలుగా కాలే. తెలంగాణ ఆవిర్భావం అనేది 1200 మంది అమరవీరుల త్యాగాల ఫలితం మీద తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కులాలు మతాలకు అతీతంగా సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అనేక మంది ఉద్యోగస్తులు
అనేక మంది మేధావులు మిలియన్ మార్చేటువంటి ప్రోగ్రాం చేసిన ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గుర్తించినటువంటి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దయతోటి ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించని చెప్పడానికి నేను గర్వకారంగా చెప్తున్నా. అటువంటి త్యాగదుల ఫలితం మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఇవాళ బీజేపీ ఎంపీ ఏదైతే పార్లమెంట్లో జరుగుతున్న చర్చల సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చడం నిజంగా ఇది మా రాష్ట్ర ప్రజలైనటువంటి మా ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి చర్య. ఇప్పటికైనా బీజేపీ సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకులు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అంటారు స్థితిలో భాగంగా మాట్లాడంటారు. కనీసం వారికి కొంచెం సిగ్గు శరం ఉండాలి. స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్యతిరేకిస్తారా? రాష్ట్రం ఆవిర్భవించి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలుగా మేము ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎటువంటి వైషమ్యాలు లేకుండా అన్నదమ్ముల వలె మేము విడిపోయి అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. అటువంటి రాష్ట్రాల మధ్యన మీరు వైషమ్యాలు సృష్టించడానికి కాబోలు ఇవాళ ఎంపీ గారు ఈ విధంగా మాట్లాడడం నిజంగా హేమైన చర్య. గతంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తల్లిని చంపి బిడ్డను బతికించని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి చాలా చిన్నగా మాట్లాడారు. అదేవిధంగా మన ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ముంపు మండలాలను కూడా ఆంధ్ర ప్రాంతం కలిపి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అవమానం చేశారు. కాబట్టి ఖబర్దారి ఇప్పటికైనా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మీరందరూ ఏదైతే బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానించింది కాబట్టి మీరు తక్షణమే మీ యొక్క పార్టీ అధ్యక్షులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ ఎంపీ గారిపై చర్య తీసుకునే విధంగా మీరు ఫిర్యాదు చేయాలి. మీరు ఫిర్యాదు చేయకుంటే మిమ్మల్ని ప్రతి గ్రామాన తెలంగాణ మేధావులం ప్రజలం పార్టీలకు అతీతంగా మిమ్మల్ని తరిమేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా వారిని హెచ్చరిస్తున్నాను. త్వరలో మేమందరం జనగామ జిల్లా వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా మీ కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ మా పార్టీ కూడా మా ఎంపీలు ఇవాళ ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న విషయంపై వాళ్ళు ఘాటుగా సమాధానం చెప్పారు. ఇప్పటికైనా వెంటనే బీజేపీ ఎంపీ తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి జరిగిన తప్పును వారు బీజేపీ పార్టీ ఒప్పుకోకుంటే మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ వేదిక ద్వారా వారు తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చాలా హఠాత్తుగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టి దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యాన్ని దేశంలో ఉండకుండా ఒక వ్యూహాత్మకంగా వివరిస్తుంది. ఇప్పటికే దేశంలో యొక్క అభివృద్ధిలో 40% ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క ఇన్కమ్ ద్వారానే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అటువంటి దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యం తగ్గించే విధంగా వారి యొక్క రేపు ప్రధానమంత్రి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గించే విధంగా ఈ కుట్రలో భాగంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మీరు కనుక దక్షిణాది రాష్ట్రాల యొక్క సీట్లు తగ్గిస్తే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రూపొందించిందో హైబ్రిడ్ విధానం దాని గురించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని మీద కూడా ఇలా అదే బీజేపీ ఎంపీ పార్లమెంట్లో మాకు రేవంత్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది. మీరు దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యత తగ్గిస్తే మేము సెంట్రల్ జీఎస్టీ సౌత్ రాష్ట్రాలన్నీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటై మేము కూడా కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన జీఎస్టీలు ఎగ్గొట్టి మా రాష్ట్రాల అప్పులు మేమే కట్టుకుంటాం. మేము కేంద్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్లు ఇస్తే మాకు 30 కోట్లే మాకు 30,000 కోట్లే మాకు రివర్స్ మాకు మా అభివృద్ధికి ఇస్తుండ్రు. ఇక్కడ నుంచి ఆ 70,000 కోట్లు కనుక మేము కట్టకుంటే అయితే మా రాష్ట్రం అభివృద్ధి మా అప్పులు మేము కట్టుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గిస్తే మాత్రం మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాడతామని ఈ వేదిక ద్వారా మరోసారి అందరూ తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులు కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా నాన్నగారికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాని వైద్యుల సూచన మేరకు నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. అప్పటికి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు. ఉన్నాక వాళ్ళ ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి చెప్తే ఎల్ఓసి గురించి అన్న దగ్గర పోయి కలవడం జరిగింది. దానిలో బాగానే ఈరోజు ఇవ్వడం జరిగింది. 1,50,000. ఎమ్మెల్యే నాగపూరి రాజీనాథ్ గౌడు పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ 2 మాటల ఎమ్మెల్సీ కానీ జనగామ నియోజకవర్గానికి చేయాలి కమాండ్ ఉన్నప్పుడు కూడా ఎంతో సాయం చేసిండు. అదేవిధంగా అతని కుమారుడు కిరణ్ గౌడ్ గారు 2 నియోజకవర్గాలకు చేరియాల జనగామ నియోజకవర్గాలకు కూడా ఇప్పుడు తన సొంత ఖర్చులతో పేద ప్రజలకు ఎంతో సాయం చేస్తాడు. సీఎం రిలీజ్ ఫండ్ చెక్కులతోని ఆయన ఊరూరు తిరిగి ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని పోయి ఆ చెక్కులు గ్రామ తిరిగి అందిస్తున్నాడు.
అతనికి మేము ఎంతగానో రుణపడి ఉంటామని కోరుకుంటాం. జనగామ నియోజకవర్గము నర్మేట మండలం హనుమంతపురం గ్రామానికి చెందినటువంటి శనిగర మల్లేశం గారు గత కొద్ది రోజుల క్రితం ఒక అకస్మాత్తుగా జరిగినటువంటి యాక్సిడెంట్లో భాగంగా తనకు గాయాలు కావడం జరిగింది. తనకు ఆసుపత్రి ఖర్చుల కోసం పెద్ద ఎత్తున అవసరం కాగా నర్మేట గ్రామానికి చెందినటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు కాల్వ అశోక్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మేము స్పందించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో 1,50,000 రూపాయలు ఎల్ఓసి మంజూరు చేయించి ఈరోజు స్వయంగా మేము గ్రామానికి వచ్చి మా కార్యకర్తలు హనుమంతపురం గ్రామ ప్రజల సమక్షంలో వారికి 1,50,000 రూపాయల ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా వారికి చెప్పడం జరిగింది. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.